హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో వండుకోవాలండి మటన్ కర్రీని. తగినంత ఆయిల్ వేసుకోవాలి. 4 చెక్క లవంగాలు వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసేసుకుని అవి కూడా వేపేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మటన్ మన మధ్యతరగతి వాళ్ళు అసలు కొనలేమండి బాబు, చాలా రేటు పెరిగిపోయింది. కేజీ 800 వరకు ఉందంటండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 మినిట్స్ అది కూడా వేగిన తర్వాత ముందుగా కడుక్కున్న మటన్ ఉండిద్ది కదండి, మటన్ 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మటన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, నేను మటన్ కడిగేసి దీంట్లో వేసేస్తున్నాను. మా పాప వాళ్ళకి అమ్మవారు వచ్చిందండి, అందుకని చికెన్ తినకూడదని వాళ్ళ కోసం మటన్ తీసుకొచ్చాం. దాంట్లోకి సరిపడా సాల్ట్ వేయాలి. గల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ వేసేయండి, స్కిప్ చేసేయండి గల్లుప్పుని. 1.5 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే కర్రీ బాగుంటుందండి టేస్ట్. బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత ఒక్క టమాటాని కట్ చేసి వేసుకోండి, గుజ్జు బాగా వచ్చిద్ది. టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలామందికి తెలియదు ఈ విషయాన్ని. ఆ 2 మగ్గిపోయిన తర్వాత ఒక 3 teaspoons కారం వేసుకోవాలి. కారం కూడా వేసిన తర్వాత బాగా మగ్గబెట్టేసుకోవాలి. చూడండి, మగ్గబెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలి. 4 and 3 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. మటన్ బాగా ముదురుగా ఉందంటే 4 రావాలి, లేదు లేతగా అంటే ఒక 3 వస్తే సరిపోయిద్ది. ఇలా చూడండి, ఇలా ఉడికిపోయిద్ది. ధనియాల పొడి, చెక్క లవంగాయల పొడి కూడా చేసుకుని ముందుగా ఉంచుకోవాలి. అవన్నీ దాంట్లో వేసేసుకుని చివరిలో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని చివరిలో కొంచెం ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు. చూడండి, టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. వేడివేడి అన్నంలో చికెన్ కానీ మటన్ కర్రీ కానీ వేసుకుని తింటే ఉంటుందండి.